మన అందరి రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే నిరాశపడి పడి ఉన్నటువంటి వారిని అటే పోని అని వదిలిపెట్టడం కాదు. వారిని మనం ఏం చేసుకోవాలి? ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఒకరోజు 2 సార్లు వారికి ఫోన్ చేసి పర్వాలేదమ్మా ఏం కాదు అని చెప్తున్నప్పుడు వారి ధైర్యమును తెచ్చుకొని ముందుకు పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మీరు మనసులో ఒకటి అనుకుంటుంది, అది నాతో దేవుడు చెప్తున్నారు, నేనే అలా ఉన్నాను, నేను ఎవరిని ప్రోత్సహించాలి? అవును కదా అండి. సమ్ ఆఫ్ యు ఆర్ థింకింగ్ సేమ్ థింగ్. కొంతమంది అనుకుంటున్నారు, నేనే ఆ వ్యక్తిలాగా ఉన్నాను, ఇంక నేనెవరిని ప్రోత్సహించమని అంటున్నా, అమ్మా అని అంటున్నా కదా. మీకెవరో ఒకరు దేవుడు ఇస్తారండి. ఎవరో ఒకరి ద్వారా మీరు కూడా ప్రోత్సహింపబడతారు. మీ జీవితంలో కలిగినటువంటి వేదనలు, దుఃఖము, బాధ, నిరాశ, హేళన అంటే అన్ని రకాలైనటువంటి ఈ సమస్యలకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంటుందండి? జీవం కలిగిన దేవుని దగ్గర ఉందండి. ఆయన తన దూతలను పంపించి మిమ్మల్ని ఏం చేస్తారు? లేవనెత్తుతారు, మిమ్మల్ని పురికొల్పుతారు, దూర ప్రయాణం చేయడానికి మీకు శక్తి సామర్థ్యమును అనుగ్రహిస్తారు. హల్లెలూయా.